రోజంతా తక్కువే తింటున్నాను, రైస్ కూడా తగ్గించాను, రాత్రికి కూడా పెద్దగా ఏం తింటలేదు, అయినా కూడా 1 గ్రాము కూడా బరువు తగ్గట్లేదు అని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మంది సమస్య తక్కువ తినకపోవడం కాదు, శరీరానికి సరైనది ఇవ్వకపోవడం. మన ఇండియన్ ఫ్యామిలీస్ లో బరువు తగ్గాలంటే ఒక కామన్ సీన్ మనకు వినిపిస్తూ ఉంటది అన్నమాట. కామన్ ప్యాటర్న్: పొద్దున్నే టీ తాగుతారు, టిఫిన్ తింటే తింటారు లేదంటే స్కిప్ చేస్తారు, లంచ్ లో కూడా అన్నము కొంచెమే తీసుకుంటారు, రాత్రికి తింటే తింటారు లేదా ఏదైనా ఫ్రూట్ తిని వదిలేస్తారు. ఇలా చేస్తే చక్కగా బరువు తగ్గుతాము అని అనుకుంటారు, కానీ నిజ రూపంలోకి వచ్చేసరికి ఏం తగ్గరు, ఇంకా నీరసం వస్తుంది. నేను అసలు ఏం తినలేదు అయినా బరువు ఎందుకు తగ్గట్లేదు అని అనుకుంటారు. నిజానికి మన బ్రెయిన్ లెక్కలు వేరు, మన బాడీ లెక్కలు వేరు, క్యాలిక్యులేషన్స్ వేరు అనమాట. మైండ్ అంటుంది నేను తక్కువే తిన్నాను కదా అని, బాడీ అంటుంది ప్రోటీన్ ఎక్కడ, ఫైబర్ ఎక్కడ, నిద్ర ఎక్కడ, సూక్ష్మ పోషకాలు ఎక్కడ, ఇలా అడుగుతుంది. ఉదాహరణకి మనం ఒక ఇల్లు కడదామని నిర్ణయించుకున్నాం అనుకోండి. మీరు ఇంజనీరింగ్ కి ఎలా ఇల్లు కట్టాలో ప్లానింగ్ అయితే ఇచ్చారు, ప్రాపర్ ప్లేస్ చూపించారు, ప్లానింగ్ అయితే చెప్పారు, ఇలా కావాలి ఇలా కావాలి, కానీ ఐరన్ ఇవ్వలేదు, ఇటుక ఇవ్వలేదు, ఇసుక ఇవ్వలేదు, సిమెంట్ ఇవ్వలేదు, ఇల్లు కట్టమని చెప్పారు. ఇవేవి ఇవ్వకుండా ఇల్లు కట్టగలడా? సేమ్ అంతే మన శరీరం కూడా. మనం బరువు తగ్గాలంటే దానికి కావాల్సిన ప్రాపర్ సిమెంట్, ఇసుక లాంటివి మనకి ప్రోటీన్, ఫైబర్, మైక్రో న్యూట్రిషన్, ఫైబర్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా ఇవ్వాలన్నమాట. దీంతో పాటు స్లీప్, స్ట్రెస్, మైండ్ సెట్, టైమింగ్స్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మార్పులు చేసి ఇచ్చినప్పుడే మన శరీరం కూడా వెయిట్ లాస్ అయి చూపిస్తుంది. లేకపోతే శరీరంలో కొవ్వు ఖర్చు అవ్వదు, ఎనర్జీ సేవింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు తక్కువ తిన్నా కూడా బరువు తగ్గకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం. రీజన్ నెంబర్ 1: తక్కువ తినడం ఈజ్ నాట్ ఈక్వల్ టు సరైన తినడం. చాలా మందికి తక్కువ తినాలి అని తెలుసు కానీ ఆ తక్కువలో ఏం తినాలి అనేది తెలియదు. ఇందాక చెప్పుకున్నట్టు రైస్ తక్కువగా తినడం, టిఫిన్ మానేయడం, నైట్ ఫ్రూట్స్ తినడం, ఓన్లీ టీ కాఫీతో ఉండడం, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఇవి చూడడానికి క్యాలరీస్ పరంగా తక్కువే కానీ అందులో ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఉండవు, పీచు పదార్థాలు తక్కువ, మైక్రో న్యూట్రిషన్ అంటే సూక్ష్మ పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలా బ్యాలెన్స్డ్ గా తీసుకోకపోవడం వల్ల అనారోగ్యంగా బరువు కొంచెం తగ్గొచ్చేమో గానీ వెంటనే పెరిగిపోతారు. అంటే ఉదాహరణకి మీరు కష్టపడి 3-4 నెలలు ఒక 5 కేజీలు తగ్గారనుకోండి, వెంటనే ఒక 10 కేజీలు 1 or 2 months లో పెరిగేస్తారు. అంత ఫాస్ట్ గా పెరుగుతుంది. తగ్గడం కష్టం, పెరగడం చాలా ఈజీగా ఉంటుంది. నేను నా వీడియోస్ అన్నిటిలో చెప్తూ ఉంటాను, బరువు తగ్గాలి అని అంటే బరువు తగ్గాలి, చెడు నీరు తగ్గాలి, కండ పెరగాలి. సరైన ఆహారం తీసుకోకపోతే కండ పడిపోతుంది. కండ పడిపోవడం వల్ల అనారోగ్యకరమైన బరువు తగ్గడం అన్నమాట, వెంటనే పెరుగుతాం. ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉండాలి. రీజన్ నెంబర్ 2: హిడెన్ క్యాలరీస్. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే నేను తక్కువగానే తింటున్నానుగా అని అనుకుంటారు, కానీ చిన్న చిన్న విషయాలు నెగ్లెక్ట్ చేస్తారు. ఉదాహరణకి టీలో షుగరు, నిల్వ పచ్చళ్ళలో ఉండే ఉప్పు గానీ, దానిలో ఉండే నూనె గానీ, కూరలో తెలియకుండానే కొంచెం నూనె ఎక్కువ వేయడం, వారం చివరిలో బిర్యానీ, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి ఆరోగ్యానికి మంచిదే కానీ క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. అది మనకి తెలియకపోవడం వల్ల ఇది కూడా ఒక ఇంపాక్ట్ అవుతుంది. ఇలా ఇవే కాకుండా ఇంకొన్ని విషయాలు చిన్న చిన్నగా అక్కడక్కడ కొంచెం యాడ్ ఆన్ అయ్యి మనకి రిజల్ట్ రాకుండా ఆపుతూ ఉంటాయి అనమాట. ఈవెన్ దో మన మెయిన్ ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీటిలో తక్కువ తిన్నా కానీ విడిగా వేరే చోట కవర్ చేస్తూ ఉంటాం అనమాట. అది మనం అనుకోము ఇది ఇంత పెద్ద క్యాలరీస్ అని చెప్పి, ఇది కొంచెం క్యాలరీసే అని చెప్పేసి తింటూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ క్యాలరీస్ పరంగా. ఉదాహరణకు చెప్పాలంటే బేసిక్ గా మనకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లో దాదాపుగా 90 నుంచి 100 క్యాలరీస్ ఉంటాయి. రోజుకు 1 స్పూన్ 2 స్పూన్ ఎక్స్ట్రా వేస్తే దాదాపుగా 1000 నుంచి 1400 క్యాలరీస్ అనేది మీకు యాడ్ ఆన్ అవుతుంది వారానికి. మీకు దాదాపు అది నెలకి ఎంత అవుతుంది? ఓవరాల్ గా వెయిట్ చాలా స్లోగా తగ్గడానికి లేదా అసలు తగ్గపోవడానికి కూడా ఇంపాక్ట్ అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది సోమవారం నుంచి శనివారం వరకు నేను చాలా స్ట్రిక్ట్ గా చేశాను కదా, ఆదివారం తినేద్దాం అని చెప్పి ఫుల్ గా కంట్రోల్ లేకుండా తింటారు. తినొచ్చు బట్ కంట్రోల్ లేకుండా తింటారు. దానివల్ల ఏంటి, ఓవరాల్ గా బేసిక్ గా బాడీకి సోమవారం నుంచి శనివారం దాకా డైట్ చేస్తున్నారని, ఆదివారం చీట్ డే అని చెప్పి మన బ్రెయిన్ కి తెలియదు, మన బాడీకి తెలియదు. అది ఓవరాల్ గా మీరు క్యాలరీస్ డెఫిసిట్ ఎంత ఇచ్చారు, తక్కువలో కూడా ఎంత బ్యాలెన్స్డ్ గా ఇచ్చారు అది మాత్రమే చూస్తుంది అనమాట. మీరు ఉదాహరణకి బాగా చదివే స్టూడెంట్ ఎగ్జామ్ బాగా రాద్దామని వెళ్ళాడు, కానీ ఏం రాయకుండా ఖాళీ పేపర్ ఇచ్చాడు, పాస్ అవుతాడు. ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏదున్నా కానీ ఫైనల్ గా మార్క్స్ చూసి ఎంత ఎలా రాసామని చూస్తే ఇది కూడా అంతే అనమాట. మీరు వారం మొత్తం ఆపేసి వీకెండ్ లో తినేస్తే ఫుల్ గా ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ గా తినడం నేర్చుకోవాలి. రీజన్ నెంబర్ 3: ప్రోటీన్ లెస్. మీకు ఇందాక చెప్పినట్టు బరువు తగ్గాలంటే కొవ్వు, చెన్నీరు తగ్గాలి, కండ పెరగాలి. కండ పెరగాలంటే ఒక ముఖ్యమైనది ఆహారంలో ఏంటిది అని అంటే ప్రోటీన్స్ అంటే మాంసకృతులు చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గడానికే కాదు ఓవరాల్ గా ఆరోగ్యంగా ఉండడం. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ప్రోటీన్ ఇదంతా కూడా జిమ్ కు వెళ్లే
వాళ్ళకే అని చెప్పి. అలా ఏం లేదు, అదొక అపోహ అంతే. మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోటీన్ శాతం అనేది ఖచ్చితంగా కావాలి. ప్రోటీన్ అనేది ఆహారంలో కావాలి. జిమ్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఎక్కువ కావాలి, అంతే తప్ప మనకు వద్దు అని కాదు. ఖచ్చితంగా ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 30-35% మన డైట్ లో మనకి ప్రోటీన్స్ అనేది కావాలన్నమాట. బేసిక్ గా కొవ్వు తగ్గాలంటే కండ పెరగాలి. కండ పెరగాలంటే ఖచ్చితంగా ప్రోటీన్లే తీసుకోవాలి. యావరేజ్ గా 1 kgకి 1 గ్రాము పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది అనమాట. ప్రోటీన్ తక్కువ అయితే శరీరం వీక్ అయిపోతూ ఉంటుంది. మీరు ప్రోటీన్ తీసుకోకుండా అన్హెల్దీగా ఎలా పడితే అలా చేసి బరువు తగ్గారు, కానీ తగ్గినా గానీ ఆ తగ్గేది కండ తగ్గుతుంది. ఎప్పుడైతే కండ తగ్గుతుందో బాడీ అంతా వీక్ అవుతుంది, బాడీలో షేప్ కనిపించదు, మొహం పీకిపోయినట్టు అనిపిస్తుంది, స్కిన్ లూజ్ అయిపోతుంది, ఇలా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. వెంటనే కొన్ని రోజులకి ఫాస్ట్ గా పెరిగిపోతారు. దీనితో పాటు మనకి ఆకలి కోరికలు అనేది ఎక్కువగా ఉంటాయి, కడుపు ఫుల్ గా ఉండదు ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల. మన ఇండియాలో, అందులోనూ సౌత్ ఇండియాలో మన మీల్ ప్లేట్ ఎలా ఉంటుంది అంటే, ఫ్యామిలీలో రైస్ ఏమో ఎక్కువగా పెట్టుకుంటారు, కర్రీ ఏమో తక్కువ పెట్టుకుంటారు. ప్రోటీన్ అనేది అసలు మాక్సిమం చాలా తక్కువ ఉంటుంది, లేదా అసలు ఉండదు అనమాట. అంత డెఫిసిట్ గా మనం ప్రోటీన్ అనేది మన ఇండియన్స్, అందులో సౌత్ ఇండియన్స్ చాలా తక్కువగా తింటున్నాం. అంటే రైస్ మానేమని చెప్పట్లేదు, రైస్ తగ్గించి మిగతావి కూడా బ్యాలెన్స్ చేయండి, ప్రోటీన్ ఇలాంటివి కూడా బ్యాలెన్స్ చేయండి అని నా ఉద్దేశం. రీజన్ నెంబర్ 4, వాటర్ రిటెన్షన్. కొన్ని రోజులు బరువు తగ్గట్లేదు అని అంటే మీకు కొవ్వు తగ్గట్లేదు అనేమి కాదు, శరీరంలో నీటి శాతం హోల్డ్ అయి ఉండొచ్చు. ఇది కూడా ఒక అవకాశం ఉంది. దీనికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకి ఒత్తిడి, పీరియడ్స్, సాల్ట్, స్లీప్, వాటర్, వర్కౌట్, ట్రావెల్, సో ఇలా రకరకాల రీజన్స్ అనేవి ఉండొచ్చు అన్నమాట. సో ఇలా పైన చెప్పిన విషయాలు కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ పెరిగిన ఫ్లూయిడ్ 2-3 రోజుల్లో డౌన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి వాటర్ రిటెన్షన్ గురించి మీరు ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారా పైన చెప్పిన వాటి అనేది ఒకసారి గమనించుకోండి. రీజన్ నెంబర్ 5, స్లీప్ అండ్ స్ట్రెస్. మీరు డైట్ అంతా కరెక్ట్ గా చేసినా నిద్ర సరిగా పోకపోతే బరువు తగ్గడం చాలా స్లోగా ఉంటుంది. నిద్ర తక్కువైతే శరీరం సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది, అప్పుడు కొవ్వు అనేది తగ్గదు. స్ట్రెస్ అనేది ఎక్కువైతే మీకు ఆకలి కోరికలు పెరుగుతాయి, బాడీలో వాటర్ రిటెన్షన్ అవుతూ ఉంటుంది. మన ఇండియన్స్ లో చాలా మంది సమస్య ఫుడ్ తక్కువ తినడం కాదు, మన ఇండియన్స్ లో బరువు తగ్గకపోవడానికి కారణము ఫుడ్డే కాదు, దాంతో పాటు రొటీన్ అనేది కరెక్ట్ గా లేకపోవడం. రాత్రి లేట్ గా మిడ్-నైట్ వరకు ఫోన్ చూడడం, పొద్దున్నే హడావుడిగా లెగవడం, హడావుడిగా పనులు చేయడం, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ప్రశాంతంగా తినకపోవడం, హడావుడిగా తినడం. ఎప్పుడు కూడా శరీరానికి ప్రశాంతమైన వాతావరణమే ఇవ్వాలి, అప్పుడు మాత్రమే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. హడావుడిగా ఉండడం, హడావుడి లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్, ఇది శరీరానికి మైండ్ కి అంత సూటబుల్ కాదు. రీజన్ నెంబర్ 6, టూ మచ్ స్ట్రిక్ట్ డైట్. కొంతమంది డైట్ స్టార్ట్ చేస్తే చాలా స్ట్రిక్ట్ గా స్టార్ట్ చేస్తారు. రైస్ మొత్తం మానేయాలి, ఆయిల్ మొత్తం మానేయాలి, ఫ్రూట్స్ కేవలం డిన్నర్ లోనే తినాలి, స్నాకింగ్ ఏమి తినకూడదు, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి, వెళ్తే మళ్ళీ తినేస్తాము, సోషల్ గా దూరంగా ఉండడం. ఇలా చేస్తే 3 రోజులు బాగానే ఉంటుంది, 4వ రోజు ఆకలి పెరుగుతుంది, 5వ రోజు ఫుల్ గా తినేస్తాం, మళ్ళీ బాధపడతాం, గిల్ట్ ఫీల్ అవుతాం. ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. 2-3 రోజులు చేయడం, ఆపడం, మళ్ళీ కొన్ని రోజులకి 2-3 రోజులు చేయడం, మళ్ళీ ఆపడం, రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది బరువు తగ్గడం కాదు, శరీరానికి శిక్ష. ఇది ఒక విష వలయం అన్నమాట, ఒక సైకిల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, డైట్ లైఫ్ కి ఫిట్ అవ్వాలి, లైఫ్ మొత్తం డైట్ కి ఫిట్ అయ్యేలాగా చేయాల్సిన అవసరం లేదు. రీజన్ నెంబర్ 7, మజిల్ గెయిన్. చాలా మంది బరువు మీదే ఫోకస్ చేస్తారు, కానీ వేరే ఏరియాస్ లో కూడా చెక్ చేసుకోవాలి. పొట్ట తగ్గొచ్చు, అంటే నడుము దగ్గర తగ్గొచ్చు, ఇంచు లాస్ రావచ్చు, చేతులు కాళ్ళ దగ్గర మీకు మెజర్మెంట్ లో తేడా రావచ్చు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు టేప్ ద్వారా. ముఖంలో మార్పు రావచ్చు, మీరు రెగ్యులర్ గా ఫొటోస్ తీసుకుంటూ మెజర్మెంట్ చేసుకుంటే ఆ తేడా అనేది కనిపిస్తుంది. బేసిక్ ఎప్పుడైనా ఇంచు లాస్ అయ్యేటప్పుడు వెయిట్ లాస్ అనేది అవ్వదు, ఎందుకంటే ఈ ఫ్యాట్ లాస్, మజిల్ గెయిన్ అంటే కొవ్వు తగ్గడం, కండ పెరగడం ఒకేసారి జరిగినప్పుడు ఆ కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, లావుగా ఉంటుంది. మజిల్ అనేది ఫిట్ గా కొంచెం సన్నగా ఉంటుంది. ఈ లావుగా ఉండే ప్లేస్ లో ఈ సన్నగా ఉండే మజిల్ రావడం ద్వారా ఇంచు లాస్ కనిపిస్తుంది, అండ్ వెయిట్ అనేది సేమ్ అయిపోతుంది, బట్ మజిల్ అనేది పెరుగుతుంది అనమాట. దానివల్ల ఇంచు లాస్ అవుతుంది, వెయిట్ లాస్ అనేది కనిపించదు. కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. మీరు కనుక ప్రాపర్ గా డైట్ చేస్తున్నారు అంటే ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్ని కూడా బ్యాలెన్స్ గా తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్ గా చేస్తున్నప్పుడు మీకు మజిల్ పెరుగుతూ ఉన్నప్పుడు, అదే అట్ ద సేమ్ టైం ఫ్యాట్ లాస్ అవుతున్నప్పుడు ఈ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. బట్ వెయిట్ కనిపించదు. నెక్స్ట్ వీక్ కానీ ఒక 2 వీక్స్ తర్వాత, 10 days తర్వాత కానీ మళ్ళీ మీకు అప్పుడు వెయిట్ లాస్ కనిపిస్తుంటుంది. ఫస్ట్ ఇంచ్ లాస్ అనేది మీకు కనిపిస్తుంది, అలాంటప్పుడు వెయిట్ లో తేడా అనేది రాదు. రీజన్ నెంబర్ 8, డైజెషన్. మీరు 1 లేదా 2 రోజులు మోషన్ కనుక ఫ్రీగా అవ్వకపోతే అప్పుడు కూడా 1 kg బరువు అనేది ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. వెయిట్ మెషిన్ లో పెద్దగా తేడా అనేది రాదనమాట. మీరు ఎప్పుడైతే తినే డైట్ లో ప్రాపర్ గా ఫైబర్ అనేది ఇవ్వలేదు,
లేదో మీకు డైజెషన్ అనేది సరిగా అవ్వదు. డైజెషన్ అవ్వకపోతే మీకు లోపల ఉండే ఆ వేస్ట్ వల్ల వెయిట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఈవెన్ దో మీకు ప్రాపర్ గా ఫ్యాట్ లాస్ అవుతున్నా కూడా ప్రోటీన్ తో పాటు ప్రాపర్ ఫైబర్ అనేది, ప్రాపర్ వాటర్ అనేది ఇవ్వాలి. సో లేదంటే మీకు డైజెషన్ అనేది కరెక్ట్ గా అవ్వదు. రీజన్ నెంబర్ 8, ఏజ్ ఫ్యాక్టర్. 20లో బరువు తగ్గినట్టు 30లో 40లో 50లో బరువు తగ్గిపోతుంది. ఈ 10 సంవత్సరాలు పెరిగే కొద్దీ మారిపోతూ ఉంటది అనమాట లెక్కలో. బాడీలో జరిగే హార్మోన్ల ఎఫెక్ట్, మజిల్ లాస్, ఇంకా కొన్ని రకాల మార్పుల వల్ల శరీరం యొక్క పనిచేసే వేగం అనేది మారిపోతూ ఉంటుంది ప్రతి 10 సంవత్సరాలు. 20లో ఒకలాగా, 30లో ఒకలాగా, 40లో ఒకలాగా అలా మారిపోతూ ఉంటుంది అనమాట. అందుకే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఇంతకుముందు బరువు వెయిట్ లాస్ ట్రై చేసినప్పుడు భలే ఫాస్ట్ గా తగ్గాను, ఇప్పుడు అసలు ఏం తగ్గట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అవునా? అందుకే నేను ఏం చెప్తానంటే, బరువు తగ్గాలనుకున్నప్పుడు తర్వాత చూద్దాంలే అనుకోకుండా ఇప్పుడే తగ్గండి. తర్వాతైనా తగ్గాలి, బట్ ఇప్పుడు గనక మీరు తగ్గితే కొంచెం ఈజీగా తగ్గొచ్చు. తర్వాత తగ్గుదాంలే అని అనుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో జాగ్రత్త. రీజన్ నెంబర్ 9, నీట్ అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్ అంటారు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఎక్సర్సైజ్ కాకుండా మిగతా విడిగా చేసే పనులు, లైక్ మెట్లు ఎక్కడం కానీ, ఇంట్లో పనులు కానీ, ఆఫీస్లో పనులు కానీ, ఇంకా రకరకాల బయట పనులన్నీ కూడా ఎక్సర్సైజ్ కాకుండా చేసే పనులన్నీ కూడా దీని కిందకు వస్తాయి. బేసిక్ గా చాలా మంది ఏంటి, మేము ఒక అరగంట 30 గంట వాకింగ్ చేస్తున్నామండి, అయినా బరువు తగ్గట్లేదండి. మీరు వాకింగ్ చేస్తున్నారు లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆ 30 నిమిషాలు 40 నిమిషాలు లేదా మహా అయితే గంట, రోజు మొత్తంలో కూడా మీరు యాక్టివ్ గా ఉండాలి, అటు ఇటు తిరుగుతూ ఉండాలి. పని చేసుకోకుండా తిరగడం అని కాదు, గంటకు ఒకసారి అటు ఇటు తిరుగుతూ ఉండాలి, లేదా 5,000 7,000 10,000 అడుగులు వేస్తూ ఉండాలి. ఈ యాక్టివిటీ లేకపోవడం వల్ల మీకు క్యాలరీస్ అనేది ఖర్చు అవ్వదు, లోపల మెటబాలిజం అనేది ఫాస్ట్ ఉంది. కాబట్టి మీకు కొంచెం క్యాలరీస్ ఎక్కువైనా బేసిక్ మీ యాక్టివిటీ బాగుంది అనుకోండి, ఖర్చు అయిపోతుంది. లేదంటే మీకు పెద్దగా వెయిట్ లో తేడా అనేది కనిపించదు. కాబట్టి ఇది కూడా ఒక కారణం. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, తక్కువ తినడం వల్ల బరువు తగ్గరు. శరీరం ఖర్చు చేసే దానికంటే కూడా తక్కువగా తినాలి, ఆ తక్కువలో కూడా బ్యాలెన్స్డ్ గా తినాలి. సరే, అయితే పరిష్కారం ఏంటో చూద్దాం. ఇప్పుడు సొల్యూషన్ సింపుల్. మీ ప్లేట్ లో 4 రకాలు ఉండాలి. ఒకటి ప్రోటీన్ అంటే మాంసకృతులు, పప్పు గానీ, పన్నీర్ గానీ, సోయా గానీ, చికెన్ గానీ, ఎగ్స్ గానీ, ప్రోటీన్ పౌడర్స్ గానీ, మిల్లెట్స్ గానీ, ఇట్లా రకరకాల సోర్సెస్ అనేది ఉంటాయి అన్నమాట. అవి యావరేజ్ గా 1 kgకి 1 గ్రాము లేదా 0.8. యావరేజ్ గా గుర్తుండాలంటే 1 kgకి 1 గ్రాము, కొంచెం అటు ఇటుగా శరీర తత్వాన్ని బట్టి మార్పులు చేసుకోవాలి. రెండవది ఫైబర్ అంటే పీచు పదార్థాలు. పీచు పదార్థాలు అనేది చాలా ముఖ్యం మన శరీరానికి. మనకి కంపల్సరీగా డైలీ మగవాళ్ళకైతే 25 గ్రాములు, ఆడవాళ్ళకైతే 30 గ్రాములు. ఇంకా జిమ్కి వెళ్ళే వాళ్ళు లేదా యాక్టివిటీ ప్రోటీన్ తీసుకునే దాన్ని బట్టి మార్పులు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సలాడ్స్ కానీ, వెజిటేబుల్స్ అంటే మనం కర్రీ ఎక్కువగా తినాలి రైస్ కంటే కూడా. ఫ్రూట్స్, హోల్ ఫుడ్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా మీ డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. నెంబర్ 3, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. మేజర్ గా మనం తీసుకునే ఇదే ఉంటుంది, బట్ యావరేజ్ గా 40 to 45% మాత్రమే తీసుకోవాలి, మరి ఎక్కువ కాదు. మిగతాయి కూడా బ్యాలెన్స్ చేయాలి. ఉదాహరణకి రైస్ కానీ, టిఫిన్స్ కానీ, చపాతి, పుల్కా, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కిందకే వస్తాను. మేజర్ గా మనం ఇవే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. నెంబర్ 4, లైఫ్ స్టైల్. నిద్ర, మంచినీళ్ళు, స్ట్రెస్ కంట్రోల్ ఉంచుకోవడం, టైమింగ్స్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. బరువు తగ్గడం అంటే తినకపోవడం కాదు, సరైన ఫుడ్ ని సరైన క్వాంటిటీతో కన్సిస్టెన్సీగా తినడం. నేను నా క్లయింట్స్ కి ఎప్పుడూ చెప్పేది ఒకటే, మీ శరీరం శత్రువు కాదు. మీ శరీరంతో యుద్ధం చేయకండి, మీ శరీరాన్ని అర్థం చేసుకోండి. మీరు తక్కువ ఫుడ్ తిన్నా బరువు తగ్గట్లేదంటే మీరు ఫెయిల్ అయినట్టు కాదు, మీ డైట్ ప్లాన్ బాడీకి సూట్ అవ్వలేదు, సరైంది చేయట్లేదని అర్థం. దాన్ని అర్థం చేసుకుని మార్పులు చేసుకోవాలి. కరెక్ట్ డైట్ ప్లాన్, కరెక్ట్ టైమింగ్, కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇవి బ్యాలెన్స్డ్ గా చేస్తే బరువు స్లోగా తగ్గినా గానీ ఖచ్చితంగా బరువు తగ్గుతారు, అది 100% గ్యారెంటీ. సో నెక్స్ట్ టైం నుంచి నేను తక్కువ తిన్నా గానీ బరువు తగ్గట్లేదు అనే అనుకునే దానికంటే కూడా ఒకటి ప్రశ్నించుకోండి, నేను తక్కువ తింటున్నానా లేదా శరీరానికి కావాల్సింది ఇవ్వకుండా తింటున్నానా అని అనుకోండి. బరువు తగ్గడంలో సీక్రెట్ ఆకలి చంపుకొని తినడం కాదు, బరువు తగ్గడానికి సీక్రెట్ స్మార్ట్ అండ్ బ్యాలెన్స్డ్ ఈటింగ్. నా అనుభవంలో చాలా మంది మిస్టేక్ చేయడం చూశాను, కాబట్టి మీరు కూడా అలా చేయకండి. మీకు కనుక ఆరోగ్యంగా బరువు తగ్గాలని ఉంటే, ఆకలితో ఉండకుండా ఆరోగ్యంగా ఎంజాయ్ చేస్తూ తగ్గాలని ఉంటే, పర్సనల్ గైడెన్స్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. బరువు ఆరోగ్యంగా తగ్గడానికి మేము మీకు వ్యక్తిగత శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, కామెంట్స్ లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అయితే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాదు, పెయిడ్ ప్రోగ్రామ్, అది గుర్తుపెట్టుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెయిట్ లాస్ జర్నీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.